శీతాకాలపు సాయంత్రం వేళ చేతిలో వేడివేడిగా జీడిపప్పు దట్టించిన చికెన్ పకోడీ ఉంటే భలే ఉంటుంది కదా. అందుకే ఈ స్పెషల్ రెసిపీ మీకోసం. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అందులో కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి, మీకు నచ్చినంత జీడిపప్పు, కొద్దిగా ఉప్పు, మీరిష్టపడే ఘాటుకు సరిపడినంత కారం, ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా, దీంతోపాటు కొద్దిగా కరివేపాకు. సూపర్ ఫ్లేవర్ వస్తుందండి దీంతో. అండ్ ఇక్కడ నేను పెరుగు నీళ్లు బదులు పాలు యూజ్ చేస్తున్నాను. దీనివల్ల చికెన్ భలే సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ డ్రై మసాలా అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక అరగంట సేపన్న మ్యారినేట్ అవనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకుని అది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వైజ్గా అందులో వేసేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చికెన్ పీసెస్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో, వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేశారనుకోండి, అంతే, చల్లటి సాయంత్రాన్ని ఎంజాయ్ చేయడానికి వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే.